లోక్సభలో వస్తే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరి జనసేన ఎంపీలు మరి దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఒక పక్క నమ్మించి మైనార్టీ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. వెన్నుపోటు పొడవడం జరిగింది, మోసం చేయడం జరిగింది మైనార్టీ సామాజిక వర్గాలకు. మరి వాళ్ళ హక్కులను కాలరాసే దిశలో మరి రెండు పార్టీలు ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ దిశలో కూడా ఎక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు మైనార్టీ నాయకులు, మా నాయకుడు కొన్ని ఏదైతే సవరణలు తీసుకొచ్చారు, మరి దాన్ని ఏదైతే ఆ కమిటీలో కూడా పెట్టారు, దాన్ని ఆమోదింపజేశారని చెప్పి కూడా ప్రగల్భాలు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈరోజు మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మరి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆ రోజు నిలబడడం జరిగింది. మరి న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మేము స్వాగతిస్తూ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అనేక అంశాలు ఉన్నాయి. మరి ఆ అంశాలన్నీ కూడా మరి సుప్రీంకోర్టు పరిగణనలు తీసుకొని దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశలో కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరి వాళ్ళందరితో భాగస్వాములు అవుతూ, ఎవరైతే సెక్యులర్ స్వభావాలు కలిగిన పార్టీలతో భాగస్వాములై మరి ఎవరైతే సంఘాలు ఉన్నాయో, సెక్యులర్ సంఘాలు, మరి ముస్లింల హక్కులను మరి కాపాడే సంఘాలు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నా.